అయితే ఈరోజు చర్చా కార్యక్రమం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి నీటి కేటాయింపులు ఉల్లంఘనలు సవాల్. ఇది సవాలు చాలా పెద్దది ఉన్నది. కానీ అనంతరామన్ గారు ఏదో అయిపోయిందిలే, ఆడికే అడ్జస్ట్ చేసుకుందాంలే అని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను దాన్ని ఏకీకరించడం లేదు. ఎందుకంటే మనం ప్రజలకు కమిషన్ ముందు చెప్పినాం, మా నీళ్ళని పోతాయా, మమ్మల్ని కలపకుండ్రి, మమ్మల్ని కలిపితే మా నీళ్ళని పోతాయని అక్కడ చెప్పుకున్నాం. ఎన్నో ఉద్యమాలు చేసినాం. తర్వాత బచావా ట్రిబ్యునల్లో మన రిప్రజెంటేషనే లేదు. మనం ఏం చెప్పుకోవాలనో మనకు అవకాశమే లేదు. అక్కడ ఉన్నది అడ్వకేట్ జనరల్ ఆంధ్ర అతను, ఆయన ఒక కండిషను ఏదైతే రీఆర్గనైజేషన్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఇదివరకు ఆల్రెడీ స్టార్ట్ అయిన ప్రాజెక్టు కంటిన్యూ కావచ్చని ఉన్నది అని అది మాత్రం ఆయన ముందుకు అక్కడ ట్రిబ్యునల్ ముందు చెప్పలేదు. దాని విరుద్ధంగా చెప్పాడు. మొత్తానికి ఏంటిదంటే మనకు తెలంగాణకు రిప్రజెంటేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల బచావా ట్రిబ్యునల్లో అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని కొనసాగింపుగా మనం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అక్కడ ఏం చెప్పుకున్నారు, ఆంధ్ర వాళ్ళు మాకు 75% డిపెండబిలిటీ మీద మాది ప్రాజెక్టే సక్సెస్ అయితే లేవని చెప్పుకున్నారు. అంటే ఏమన్నమాట, వాళ్ళకి ఇప్పుడు 811 టీఎంసీలు ఇచ్చింది, 811 టీఎంసీలు పూర్తిగా రాలేదు అని అర్థం. కానీ అసలు విషయం ఏంటిదంటే ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్టుకి కేటాయించినా ఖరీఫ్కు మాత్రమే కేటాయించబడుతుంది. మిగిలితే ఏమైనా నీళ్లు మిగిలితే దాన్ని రబీకి వాడుకోవచ్చు. అయితే నాగార్జున సాగర్ కింద తర్వాత కృష్ణా డెల్టా కింద 2 కొండలు పండించుకొని 6 నుంచి 800 1000 టీఎంసీలు వాడుకున్నాం. దాంట్లో మనకెందుకు ఎంత వచ్చిందయ్యా అంటే 80 మా అంటే 100, అంటే ఏంటి మన 10% కాలం అయిపోయినాం మనం. సో ఈ విధంగా మనం ఒప్పుకోవడమే నాయిగా. కాబట్టని మనము దీనోవా రివ్యూ పూర్తిగా బచావా ట్రిబ్యునల్ కూడా రివ్యూ పెట్టాల్సింది. అన్ని స్టేట్లు మళ్ళొకసారి ముందుకు రావాల్సిందే. వాళ్ళతో కూడా మనము మన యొక్క హక్కు ఏదైతే ఉన్నదో వాళ్ళు ఉభయులు కలిసి ఏది మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాలు కలిసి ఒక ఒప్పందం చేసుకున్నాయి. పోలవరం కట్టుకొని పోలవరంకి వెళ్ళి మాకు 80 టీఎంసీలు ఇచ్చేస్తే మేము 45 మీరు తీసుకోండి, 35 మేము తీసుకుంటాం. అంటే ఇది రికార్డ్ అయ్యి ఉన్నది. అంటే ఏంటిది, మన వెనకాల ఇవన్నీ దొంగ ఒప్పందాలు చేసుకొని వాళ్ళు మన నీళ్ళు 80 టీఎంసీలు ఎవరు మన హక్కును వాళ్ళు తీసేసుకొని మళ్ళీ మనకు 45 ఇస్తాడు. ఆ 45 కూడా ఇస్తాడు, మనకి ఇస్తాడా? 45 మళ్ళీ వాడే తీసుకుంటాడు, ఆంధ్రోడే తీసుకుంటాడు. అట్లా ఒప్పందాలన్నీ చీకటి ఒప్పందాలు జరిగినాయి. కాబట్టి ఇవన్నిటినీ దీనోవా రివ్యూ మనము సుప్రీంకోర్టులో అడిగి మళ్ళీ అన్ని రాష్ట్రాలు కూడా దీంట్లో వాదించినట్టయితే మనకు తగిన న్యాయం తెలంగాణకు జరుగుతుంది. దాంట్లో విషయాలు ఏంటి అని క్లుప్తంగా చెప్తాను. ఇప్పుడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ఉన్నది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద లెఫ్ట్ కెనాల్కు 132 టీఎంసీలు, రైట్ కెనాల్ కింద 132 టీఎంసీలు సెంట్రల్ వాటర్ కమిషన్ శాంక్షన్ చేసింది. దాని ప్రకారంగానే వాడుకోవాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, కుడి పక్కకు ఎక్కువ వాడుకుంటున్నారు, ఎడమ పక్కకు మనకిచ్చే దానికంటే అక్కడ ఆంధ్రాకు దాంట్లో 1.3 lakh ఎకర్స్ మనం ఇవ్వాలి. ఆంధ్ర ప్రాంతానికి 1.3 పోయి అదనంగా 2.5 lakh ఎకర్స్ వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. మనది ఎంతకి ఇచ్చేసారు అంటే ఏంటిది, 132లో ఆ 1.3 lakh ఎకర్స్కు దాదాపు 21 టీఎంసీలు నీరు వాళ్ళకి ఇవ్వాలి. దానికి బదులు వాళ్ళు
ఇప్పుడు ఎంత వాడుతున్నారు? 50 టీఎంసీలు వాడుతున్నారు. 50 టీఎంసీలు వాడుతున్నాం. ఇప్పుడు మరి ఆ 50 టీఎంసీలు వాడితే మరి మిగతాది మనకు హక్కు ఉన్నదా లేదా? వాడు 21 టీఎంసీకి బదులు 50 వాడితే మిగతాది కూడా మనకు కూడా రావాలి కదా. వాడుకోవడానికి హక్కు లేదు కదా. అసలు అప్పుడు ఏదైతే లా బేస్ అయ్యిందో అది అమెరికన్ లా. ఏంటిదంటే ఈక్విటబుల్ షేరింగ్ అంటే ఏంటిది? మన జనాభా ప్రాతిపదిక, తర్వాత బ్యాక్వర్డ్నెస్, క్యాచ్మెంట్ ఏరియా, కరువు ప్రాంతం, ఇవన్నీ ఉన్నాయి. వీటిని కూడా సరిగ్గా లెక్క తీసుకోలేదు, తీసుకోవడానికి అడగలేదు కూడా. మహబూబ్ నగర్ 1902లో, తర్వాత 1972లో 2 సార్లు ఇరిగేషన్ కమిషన్ మోస్ట్ డ్రాట్ ఎఫెక్టెడ్ ఏరియా అని ఇచ్చింది. దాన్ని అసలే లెక్కకు తీసుకోలేదు. దానికి అన్యాయం జరిగిన దాన్ని ఒకటి ఏంటంటే వాళ్ళు రాసిండ్రు అంతే, ఇది మహబూబ్ నగర్కి ఇంత అన్యాయం జరిగిందని. అది అంత మాత్రాన్ని సరిపోదు కదా. మరి మనకు అన్యాయం జరిగిన దాన్ని ఇప్పటికైనా మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి, రాష్ట్రంకు హక్కున్నది కాబట్టి రాష్ట్రం తరఫున పూర్తిగా రివ్యూ చేస్తే కనీసమైన నాగార్జున సాగర్లోనే మనకి 50 టీఎంసీలు మనకు అదనంగా నీళ్లు మనకు అందుతాయి. ఇది కాకుండా భీమా లోపల మనకు 100 టీఎంసీల ప్రాజెక్టు ఉంది. ఆ 100 టీఎంసీల ప్రాజెక్టు ఈ రీఆర్గనైజేషన్ కాగానే దాన్ని కాకుండా చేసింది. మరి ఇప్పుడు వాళ్ళు ఏదో ఓ ప్రాజెక్టు వాళ్ళు చిన్నది కట్టుకున్న తర్వాత మిగతాది ఏదైతే క్వాంటిటీ ఉన్నదో మనకు కూడా హక్కు ఉంటుంది కదా ఆ నీళ్ళ మీద. భీమాలో రావాల్సిన నీళ్లు మనం అడగాలి. భీమాలో తుంగభద్రలో 1944లోనే ఒక అగ్రిమెంట్ ఉంది. మద్రాసు తర్వాత హైదరాబాద్ స్టేట్ బార్డర్ లోపల ఈక్వల్ షేరింగ్ అని ఉన్నారు. ఈక్వల్ షేరింగ్ అప్పుడు కేసీ కెనాల్ ఏదైతుందో అప్పుడు ఒక చిన్న ఆయకట్టు, దాని కింద 17 టీఎంసీలే వాళ్ళేది. 17 టీఎంసీలు అంటే ఆ 17 టీఎంసీలను దాదాపు 85,000 ఎకరాలకు వాళ్ళు తీసుకోవాల్సింది. దాన్ని ఏం చేసేది కదా, 2 లక్షల కంటే మించి లెక్కలు చూపించారు. ఎప్పుడైతే ట్రిబ్యునల్ వచ్చిందో, మేము ఎప్పటి నుంచో వాడుతున్నాం, మాకు హక్కు ఉన్నది, మాకు ఇవ్వండి అంటే, ఈ రోజు ఏదైతే మనకు రాజీవ్ గాంధీ డైవర్షన్ స్కీమ్లో వస్తున్న 17 టీఎంసీలు ఏవైతే అలాట్ ఉండేనో గంతే వాడు వాడాలి. దానికి వాళ్ళు 45 టీఎంసీలు కావాలని అడిగారు. ఇక్కడ ట్రిబ్యునల్ ఇచ్చింది 39, అంటే 12 వాళ్ళకి ఎక్స్ట్రా ఇచ్చారు. ఆ 12 కూడా మనకు రావాలి కదా. ఇట్లా ఎన్నో విషయాలు ఉన్నాయి. ఈ విధంగా దాదాపు మనం 150 టీఎంసీలు కనీసం వివిధ ప్రాజెక్టులకు తెలంగాణకు రావాల్సినది రాకపోవడము, తర్వాత ఈక్విటబిలిటీ మీద మన బేస్ను ఎక్కువ ఉన్నది కాబట్టి మనకు ఎక్కువ వాటరు తీసుకోవడానికి అవకాశం. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటిదంటే, మీరు ఏదైతే 75% డిపెండబిలిటీ కాకుండా 50% డిపెండబిలిటీని కూడా మీరు లెక్క కట్టారని ఆంధ్ర వాళ్ళు అనవసరమైన మాటలు లేపుతున్నారు. యాక్చువల్గా కావేరీ ట్రిబ్యునల్ 50% ట్రిబ్యునల్ డిపెండబిలిటీ మీదనే వాళ్లకు నీళ్లు పంచడం జరిగింది. ఇప్పుడు అది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. అది లా కింద అమలు అయ్యి ఇంకా ఏమున్నది వీళ్ళు వాదించడానికి అంటే, వీళ్ళ ఉద్దేశం ఏంటిదంటే, నీళ్లు అసలే వస్తలేవు, మాకు ఇప్పుడు ఉన్నదాన్ని ఏదైతే సర్ప్లస్ ఏదైతుందో దాన్ని దొంగతనంగా మేము వాడుకుంటాము, కింద వాడము, రేపు తెలంగాణ కూడా అదే విధంగా చేయి చూపిద్దామనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు.
కాబట్టి మన తెలివి ఉపయోగించుకోవాలి. మనం పూర్తిగా ఏవైతే బొట్టు నీళ్లు మనకు రావాల్సినవి సరి అయిన పద్ధతిలో కొట్లాడినట్టయితే తెలంగాణ జ్ఞానం. కానీ మనలో మనం పోలవరం చూపించి పోలవరం వస్తే బాగుంటుంది, దాంట్లో నుంచి షేర్ వస్తుంది, అరే మన వాటర్లో వాడు షేర్ ఇచ్చడం ఏంటిది? 80 టీఎంసీలు ఎవరి మనే 80 టీఎంసీలు వాడు తీసుకొని మనకి ఇవ్వాలి. మన హక్కు బాధ్యతగా తీసుకునే ప్రయత్నం చేయడం ఉత్తమం. కానీ ఏదో మనం అయిపోయింది ఇంకా మనం ముందుకు పోము అనుకున్నది కరెక్ట్ కాదు. ఇది సవాలుగా మనం అందరం ఏకమై దీన్ని ప్రతిఘటించాలి. తర్వాత ఈ ట్రిబ్యునల్లో కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి దాంట్లో వాదించి మనకు కావాల్సిన వాటా పూర్తిగా తీసుకోవాలని నా ఆలోచన. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు. మన క్వశ్చన్స్ ఉంటే ప్రశ్నలు అడుగుతారా? రామప్రసాద్ గారు మాట్లాడతారు. రామప్రసాద్ గారు ఈనాటి సభకు అధ్యక్షత వహించినటువంటి పెద్దలు అనంతరామ్ గారు మరియు పెద్దలు భీమయ్య గారు, ఈ సమావేశానికి వచ్చినటువంటి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ ఇంజనీర్స్ అందరు, తర్వాత యథావిధిగా ఈ చర్చకు వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా సాయంకాలం నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా వేద్ కుమార్ గారు ఈ చర్చని మొత్తం ఇది టాపిక్ తీసుకున్నందుకు వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పోయినసారి పవర్ మీద తీసుకున్నారు, ఈసారి వాటర్ మీద తీసుకుంటున్నారు. తెలంగాణ పోరాటంలో మనకు ముఖ్యంగా 3 అంశాలు, అవి నిధులు, నీళ్లు, నియామకాలని చెప్పేసి. కాబట్టి మనం వాటర్ ఏదైతే ఉన్నదో మనకు రావాల్సిన వాటర్ రాలేదని చెప్పేసి మనం పోరాటం చేయడం జరిగింది. అయితే ఈ నీళ్ళ విషయంలో మనది పోరాటాల కంటే ఎక్కువ ఆరాటం ఎక్కువ చేస్తున్నాం. ఎక్కడ కూడా మనం మన హక్కు గురించి పోరాడినట్టుగా నాకైతే ఇంత చెప్పారు, పెద్దలు ఇద్దరు చెప్పారు, అన్ని పోగొట్టుకున్నాం, ఎక్కడ పోగొట్టుకున్నాం, మరి పోగొట్టుకున్న దాని గురించి ఎక్కడ పోరాటం చేసినాం? ఎక్కడన్నా పోరాటం చేసినామా? మా హక్కు మాకు రావాలి. మహబూబ్ నగర్ జిల్లా నుంచి మనకు చెప్పుకుంటే సిగ్గుచేటు. ఆ రోజు హైదరాబాద్ స్టేట్కు ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ నుంచి ఉంటాడు. మహబూబ్ నగర్ యొక్క ప్రాజెక్టులు పోతుంటే అక్కడ ఉన్నటువంటి లీడర్లు అందరూ ఏం చేసి మాకు ఇప్పుడు చూస్తే అసలు ఆశ్చర్యం వేస్తుంది అన్నది. అది ఇంత మరి అంతకుముందు నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసిన అనుభవం, తర్వాత ఈ అందరి వ్యతిరేకంగా బ్రిటిష్ వారిని వ్యతిరేకంగా చేసిన పోరాటం అనుభవాలు ఇంకా అప్పటికి ఇంకా చల్లబడలేదు. ఇంకా చల్లబడక ముందు జరుగుతున్న అన్యాయాల గురించి మహబూబ్ నగర్ లీడర్లు ఏం చేశారో అర్థంగా ఉంచాడు. అసలు వారు ఎప్పుడు చెప్పినా మాకు అన్యాయం జరిగింది, అన్యాయం ఎందుకు జరిగింది, అసలు మీరు పుట్టినందుకు అన్యాయం జరిగింది, మరి ఇటువంటి నాయకులు పెట్టినందుకు అన్యాయం జరిగింది, అసల ప్రజల యొక్క క్షేమం గురించి పట్టించుకున్న వాళ్ళు పుట్టినందుకు అన్యాయం జరిగింది. కానీ మీ గురించి మీరే పోరాటం ఒక్కటి చూపించండి, ఒక ఇన్సిడెంట్ ఎక్కడ మీరు పోరాటం చేసి. తుంగభద్ర కాలువ లెఫ్ట్ కెనాలు రాయచూరు బార్డర్ దానికి వస్తుంది, మహబూబ్ నాకు ఎంటర్ కాదు. దాని గురించి ఎందుకు పోరాటం చేయలేదండి? ఎందుకు పోరాటం చేయలేదు? ఆ భీమా ప్రాజెక్టు పోగొట్టుకుంటారు, దాని గురించి ఎందుకు పోరాటం చేయలేదు? అప్పర్ కృష్ణ గురించి పోరాటం చేయలేదు. మా ఇందులో ఫస్ట్ 5 years ప్లాన్లో కనుక ఇవి అప్రూవ్ కనుక చేసి ఉన్నట్టయితే ఇవి చేపట్టేది అని చెప్పేసి మనం చెప్తున్నారు. ఇప్పుడు మరి దాని గురించి ఎందుకు చేయలేదు? అది తెలుగు తక్కువ ఉన్నారా? అది ముఖ్యమంత్రి ఉన్నాడు కదా రవి మీ దగ్గర. అసలు ముఖ్యమంత్రి బూర్గ రామకృష్ణారావు, అన్ని పెద్ద మనుషులు, తర్వాత బాగా పుల్లారెడ్డి, చాలా పెద్ద మనుషులు, వీళ్ళందరూ ఎక్కడ పోయినట్టు, అసలు ఏం చేసినట్టు? అసలు అది ఈ విధంగా మన యొక్క ఏవైతే పోగొట్టుకున్నామో దానికి కారణము మనమే అని చెప్పేసి మనం అంతర్మదనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా నల్గొండ జిల్లా రాగానే నాగార్జున సాగర్. మరి నాగార్జున సాగర్ ఏమిటి? మరి అక్కడ కూడా మన లీడర్లు ఉన్నారు కదా.
నల్గొండ కానీ ఎర్రగొండ పోరాటాల కిల్లా అంటారు కాంగ్రెస్ ఉన్నారు ఇక్కడ. మరి ఏం చేశారు? ఒక్కరైనా నాగార్జున సాగర్ దాని యొక్క సైట్ మార్చినప్పుడు, దాని విధి మార్చినప్పుడు మొదలు ఏముండే, తర్వాత ఏముండే, ఒక్క పోరాటం చేసినటువంటి నా దృష్టికి అయితే రాలేదు. కాబట్టి ఇటు మహబూబ్ నగర్లో జరిగిన అన్యాయాలు కానీ, మన నల్గొండలో జరిగిన అన్యాయాల విషయంలో కానీ మనము ఎక్కడ కూడా చెప్పుకోవడానికి ఉన్నదే కానీ ఎక్కడ మనం పోరాటం చేయలేదు. అది ఇప్పుడు అట్లా చేయనందుకే ఈరోజు మన తెలంగాణ, ప్రత్యేక తెలంగాణకు అదొక ముఖ్య అంశం అని చెప్పేసి అయింది అని నేను భావిస్తున్నాను నేను అసలు. కాబట్టి మన నీళ్ళు మనకు రావాలంటే అసలు పోరాటం ఇప్పుడున్నది. అసలు పోరాటం ఇప్పుడున్నది. ఇప్పటిదాకా పెద్దలు చెప్పిండ్రు, వీళ్ళు చెప్పి మనకి ఇంకా నీకు ఎన్ని కావాలి ఏం కదా. ఇప్పుడు నాగార్జున సాగర్లో ఇంత పోగొట్టుకున్నావు, అక్కడ ఇంత పోగొట్టుకున్నారు, అవి రావాలి కదా. మరి ఇప్పుడు రావాలంటే ఇప్పుడు దాకా మనకు సోయి లేదు, పవర్ లేదు. మరి ఇప్పుడు సోయి వచ్చిందా, పవర్ ఏదో వచ్చింది కానీ సోయి వచ్చిందా నాకు అనుమానం వచ్చింది. సోయే కనుక వస్తే మన 10 టీఎంసీలకు మన వాళ్ళు ఎందుకు సంతకాలు పెడతారండి నాకు అర్థం కాదు. నాగార్జున సాగర్లో ఉన్న లెవెల్ ప్రకారంగా, ఈ రోజున్న లెవెల్ ప్రకారంగా 11 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఎండిడిఎల్ అబౌవ్ 500 MTL లెవెల్ ఇస్ ది ఎండిడిఎల్ ఆఫ్ నాగార్జున సాగర్. దానికంటే కిందికి తీసుకపోతే దానికంటే ఆ లెవెల్ దగ్గరికి వచ్చినట్టయితే హైదరాబాద్ మంచినీళ్ళు ఒకటే ఇవ్వాలి. హైదరాబాద్ మంచినీళ్ళు రావాలంటే 510 లెవెల్ మెయింటైన్ చేయాల్సిందే. కాబట్టి ఇప్పుడున్న లెవెల్ ప్రకారంగా 516, 17 ఉన్నాయి. దాని ప్రకారం చూస్తే 11 టీఎంసీల నీళ్ళే సాగర్లో ఉంది. మరి ఎప్పటిలాగా యథావిధిగా ఏదో ఊర్లో మనకు దొరకు ఏదో ఆనవాయితీ ఉంటుంది కదా, పెళ్ళి అయితే ఇంత పెళ్ళి అయితే గొర్రెల పిల్లలు ఇచ్చుడు, కోడి పిల్లలు ఇచ్చుడు, అట్లనే చూడు రాగానే 10 టీఎంసీల నీళ్ళు మొదలు ఇచ్చేయాలి కదా. బస్ అక్కడి నుంచి రిక్విజిషన్ వచ్చిందంటే మీరు సంతకాలు పెట్టినారు. అది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మన సోయి రాకపోతే మన అధికారులకు తెలంగాణ రాకముందు ఉన్నటువంటి కమిటీ అది, అంటే బోర్డ్స్ రాలేదు కాబట్టి గవర్నర్ ఒక టెంపరీ కమిటీని నియమించి బోర్డ్స్ వచ్చేంత వరకు, ఫంక్షన్ చేసేంత వరకు 2 నెలలు. అంటే అక్కడ చీఫ్ సెక్రటరీ, అక్కడ సెక్రటరీ, అక్కడ ఏజెన్సీ, ఇక్కడ సెక్రటరీ, ఇక్కడ ఏజెన్సీతో అనుకుంటూ చేశారు. మరి డెల్టా నుంచి, కృష్ణా డెల్టా నుంచి రిక్విజిషన్ వచ్చింది 10 టీఎంసీలో. వీళ్ళు కూర్చొని, నలుగురు కూర్చొని ఆంధ్ర సెక్రటరీ చైర్మన్ కూర్చొని సంతకాలు పెట్టి వచ్చేసి, అంటే యథావిధిగానే మనకు సోయి లేదు, ఏం లేదు, మనం ఇంకా అదే స్టేట్లో ఉన్నాం అనుకుంటున్నారు. 18వ తారీఖు నాడు సీఎం రివ్యూలో అడిగింది అన్నట్టు, ఏంటంటే మీరు అసలు ఎట్లా పెట్టిన సంతకాలు ఉన్నాయని 13 ఉంటే 10 మంచి నీళ్ళకే ఇస్తారా? ఇస్తే మనకేం కావాలి? మన సంగతి ఏంటి? ఇంకెక్కడ అసలు ఎక్కడుంది రిక్విజిషన్ మంచి నీళ్ళు కావాలని? డెల్టా ఏరియాలో ఎక్కడైనా క్రైసిస్గా ఏమైనా పేపర్లు వచ్చిందా, ప్రజలు అడిగిందా, లేకుంటే ఏది అడిగింది? నేను అసలు ఆ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ని అడిగిన, అయ్యా నీవు ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్కు మంచినీళ్ళ గురించి ఆరాటపడవలసిన అవసరం లేదు, నీవేమైనా సాగునీరు గురించి ఆరాటపడు, మంచినీళ్ళ గురించి ఎప్పుడు మున్సిపాలిటీడో పబ్లిక్ హెల్త్డో ఆర్డబ్ల్యూఎస్ యొక్క రిక్వెజిషన్ ఉంటే అప్పుడు నువ్వు అడగాలి. నీకేమైనా రిక్వెజిషన్లు ఉన్నాయా? లేవు. లేనప్పుడు నువ్వెందుకు రిక్వెజిషన్ ఇచ్చినావు మంచినీళ్ళకని? అంటే మంచినీళ్ళ నెపం మీద అక్కడ వాళ్ళు నార్మల్ పోసుకోవడానికి మీరు మరి అక్కడ దురదృష్టవశాత్తు అక్కడ కూడా చీఫ్ ఇంజనీర్ తెలంగాణలో, ఇక్కడ సంతకం పెట్టినోడు తెలంగాణలో. మరి ఏంటిదని మనకు సోయి వచ్చిందా? తెలంగాణ వచ్చింది కానీ తెలంగాణ సోయి రాలేదని గంట బలంగా చెప్తాను. వీళ్ళు మారాలి. అరే ఒక 13 టీఎంసీలు నీళ్లు ఉంటే సాగర్లో, శ్రీశైలంలో ఆల్రెడీ లెవెల్ మినిమం లెవెల్కి వచ్చేసింది. శ్రీశైలం ఎండిడిఎల్ ఇప్పుడు 854, కానీ 834 కంటే లెవెల్ తగ్గడానికి వీలేదని హైకోర్టు ఆదేశాలు. మరి అక్కడి నుంచి నీళ్ళు కిందికి రావు. అటువంటిప్పుడు మరి ఇక్కడ 510 కంటే కిందికి నీళ్లు తీసుకోవడానికి లేదు. మరి ఇటువంటి దుర్భర పరిస్థితుల్లో మనం ఆలోచించవలసింది మంచినీళ్ళు. మంచినీళ్ళు అనేది ఒక డేటాకే కాదు కదా, మంచినీళ్ళు అనేది కృష్ణా డేటాకేనా? మరి గుంటూరుకి ఏమైపోయింది, ప్రకాశం ఏమైపోయింది, మిగతా జిల్లాలను ఉన్నాయి, మరి నాగార్జున సాగర్ కింద ఉన్నటువంటి ఇవేమైనాయి, హైదరాబాద్ ఏం కావాలి? హైదరాబాద్ మొత్తం ఈరోజు దాని మీదనే డిపెండ్ అవుతున్నది కదా. కాబట్టి మనకు మన తెలంగాణలో అన్యాయాలు ఏదైతే ఉందో కొనసాగుతూనే ఉన్నాయి అసలు. కాబట్టి మనకు కృష్ణాలో మెయిన్గా మనకు 2 బేసిన్లు, కృష్ణా బేసిన్, గోదావరి బేసిన్. కృష్ణాలో దాదాపు మనకు మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి 100%, మెదక్ కూడా దాదాపు 85% కృష్ణా బేసిన్. అది మన గోదావరి 15% కృష్ణా బేసిన్.
అయితే వరంగల్ సగం, ఖమ్మం సగంలో కృష్ణా బేసిన్. అదేవిధంగా గోదావరి చూసుకుంటే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ 100% గోదావరి బేసిన్. అందులో కూడా మెదక్ 85%, వరంగల్, ఖమ్మము సగం సగం ఈక్వల్గా ఉన్నాయి. మరి ఇళ్ల షేరు దాదాపు మనకు 300 టీఎంసీ, అండ్ల షేరు దాదాపు 900 టీఎంసీ గోదావరిలో. అంటే 1480 టీఎంసీలో మనకి 900 టీఎంసీలు అని మనం భావిస్తున్నాం. కృష్ణాలో 811లో 300 దాదాపు, రెండు కలిపితే 1200 టీఎంసీ. ఇది బచావత్ ప్రకారంగా. మళ్ళీ ఇప్పుడు మనకు ఇది ఎప్పుడే కానీ వ్యవసాయానికి 75% డిపెండబిలిటీ అంటారు. అంటే 100 సంవత్సరాలలో 75 సంవత్సరాలు ఆ నీళ్లు ఉంటే దానికి 75% డిపెండబిలిటీ. వ్యవసాయానికి ఎప్పుడే కానీ 75% తీసుకుంటారు. మంచినీళ్ళ కంటే 100% తీసుకుంటారు. అయితే ఇప్పుడు ఈయన బచావత్ తర్వాత వచ్చిన బ్రిజేష్ కుమార్ ఏం చేశారంటే 65% డిపెండబిలిటీ. అంటే 100 సంవత్సరాలు 65 సంవత్సరాలు ఏం లేదనుకోండి, ఆఫ్లో ఎంత వస్తుందని చూస్తే ఎక్కువ వచ్చింది. 80 వస్తుంది కదా, 100 సంవత్సరాలలో 50% అని కూడా ఇంకా ఎక్కువ ఉంటుంది ఫ్లో. ఆ విధంగా ఆయన 65% దాంట్లో తర్వాత యావరేజ్ చేసి 47 సంవత్సరాలు యావరేజ్ చేసిండు. బచావత్ ఏమో దాదాపు 70 సంవత్సరాలు యావరేజ్ చేస్తే ఈయన 62 నుంచే తీసుకొని ఈయన యావరేజ్ చేసేసి ఎక్కువ నీళ్ళు ఉన్నాయని చెప్పేసి మనకు 1001 ఎంత 1001 మనకు వచ్చింది. మన దగ్గర మనకు పెరిగినట్టుంది కదా, అంటే 1000 వస్తుంది కదా, 1005 అవుతుంది ఇప్పుడు. ఆర్డిఎస్ రైట్ కెనాల్కు ఇంకొక 4 ఇచ్చింది. లెఫ్ట్ కెనాల్ సంగతే లేదు, ఆయన ఆర్డిఎస్కు అసలు ముచ్చటే లేదు సరిగా, దానికి 5. అయితే మనకి ఇచ్చినటువంటి ఈ నీళ్ళని మనకు ఇంతవరకు యూటిలైజేషన్ లేదు. ఇప్పుడు సార్ ఇప్పుడు మైనర్ ఇరిగేషన్ కృష్ణాలో 90 ఉంటే దాదాపు 40 వాడుతున్నాం, 50 వాడతలేవు. అదేవిధంగా గోదావరిలో 160 ఉంటే అక్కడ కూడా 40-50 తప్పించి ఎక్కువ వాడతలేవు. అంటే మనకు ఒక మైనర్ ఇరిగేషన్లో 250 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి. అయితే మనం అందులో మ్యాక్సిమం వాడితే 80-90 వరకంటే ఎక్కువ ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. కాబట్టి ఆ మైనర్ ఇరిగేషన్ సెక్టర్ ఏదైతే ఉన్నదో అది టోటల్గా మనం అసలు దాన్ని రివైవ్ చేయాలన్నా లేకుంటే ఆ సేవింగ్స్ని ఇంకో దానికి మార్చాలన్నా అనేది డిసైడ్ చేయాలి. మనం ఒకవైపు ఏమంటున్నాం అంటే మైనర్ ఇరిగేషన్ని మళ్ళీ తిరిగి కాకతీయుల నాటి ఉన్నటువంటి గొలుసుకట్టు చెరువులని అన్నింటినీ రివైవ్ చేయాలి. కాబట్టి దానికి కేటాయించినటువంటి నీళ్ళని దానికి పునరుద్ధరించాలి. మైనర్ ఇరిగేషన్ ఊరూరా చెరువులో నీళ్లు ఉండాలి అని ఎప్పుడైతే అనుకుంటామో దానికి ఎంత వీలైతే అంతవరకు దాన్ని చేయడం. ఆల్రెడీ కొన్ని చేద్దామనే చెరువుల్లో ఈరోజు అర్బనైజేషన్ వలన దీనివల్ల కొన్ని 100 చెరువులు మనకు తెలుసు. వేల్ కుమార్ గారు ఇంకా చాలా చక్కగా చెప్తారు, హైదరాబాద్లో చెరువులు ఏ విధంగా నాశనమైంది. కాబట్టి వాటి నీళ్ళని ఏమైనా వాటి కేటాయింపులు ఉంటాయి కదా, ప్రతి చెరువుకు నీటి కేటాయింపు ఉంటుంది. ఆ నీళ్ళని మనం సేవింగ్ కింద తీసుకొని ఇంకో ప్రాజెక్టులకు మనం మళ్లించుకునే అవకాశం దాన్ని స్టడీ చేయాలి. కాబట్టి మనం ఈరోజు ఉన్నటువంటి మన ముందున్నటువంటి ఈ దాని ఏమంటారు ఛాలెంజెస్లలో నేను చెప్తున్నా ఏంటంటే మైనర్ ఇరిగేషన్లో మనం ఎంత మనం రివైవ్ చేయగలుగుతాము, ఎంత సేవింగ్ చేసుకోగలుగుతాం. ఆ సేవింగ్ అంటే చేసుకున్న దాన్ని మనం ఇంకో ప్రాజెక్టు మనం స్టేట్ మనమే డైవర్ట్ చేసుకోవచ్చు, ఎవరిని అవసరం లేదు. అదేవిధంగా ఇప్పుడు మనకు కృష్ణా ఏతున్నదో అది చాలా కాంప్లికేటెడ్ రివర్. కృష్ణా is the only river in the world which gives water out of its basin more than 57%. ప్రపంచంలో ఈ ఒక్క నదే తన సొంత పిల్లల కంటే మంది పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఈ తల్లికి. ఇప్పుడు ఇది ఇప్పటి నుంచి కాదు, 150 సంవత్సరాల నుంచి నడుస్తున్నది. ఇప్పుడు మహారాష్ట్రలో చూస్తే కోయినా ప్రాజెక్ట్ దగ్గర ఇక్కడ హైడల్ ప్రాజెక్ట్స్ వలన 100 టీఎంసీ నీళ్ళు వస్తుంది అరేబియా సముద్రంలో కలిసి. మొన్న బ్రిజేష్ కుమార్ కూడా ఇంకొక 25 టీఎంసీలో ఆయనకి ఇంకా పర్మిషన్ ఇచ్చిండు. వాళ్ళు 50 అడిగిలో ఎంత అడిగిలో ఇది 25 టీఎంసీ ఇచ్చినట్టు. అంటే ఇంకా ఆ 100కి ఇంకొక 25 యాడ్ చేసుకోవచ్చు. ఆ 120 టీఎంసీలు కనుక బేసిక్లే కనుక ఉన్నట్టయితే మనకి కింది దానికి వచ్చేది కదా. ఆ విధంగా మన కేసీ కెనాల్ ద్వారా వచ్చినటువంటి పోయే నీళ్లు కానీ, నాగార్జున సాగర్ రైట్ కెనాల్ ద్వారా పోయేటువంటి నీళ్ళు కానీ, కృష్ణా డేటా వలన పోయేటువంటి నీళ్ళు కానీ, ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ బేసిక్. కోస్తాలో 97% వాళ్ళకి ఏదైతే ఆయకల్ట్ అవుతుందో కృష్ణ అదంతా అవుట్ ఆఫ్ బేసిన్ పోతుంది. ఓన్లీ 3% బేసిన్ ఏరియాలో పడుతుంది. కాబట్టి ఈరోజు మనకు సోయి వచ్చింది కాబట్టి
బేసిన్ ఇంటర్నేషనల్ లా ప్రకారంగా కూడా బేసిన్ యొక్క అవసరాలు తీర్చడానికని అవతలి పోవాలన్నప్పుడు మనం ట్రిబ్యునల్స్ కూడా ఆ విధంగా ఘోషిస్తున్నప్పుడు మన ప్రభుత్వాల తరఫున వాదించినటువంటి అడ్వకేట్స్ సీమాంధ్ర వరకు అనుకూలంగానే చేయడం జరిగింది. మీరు బేసిన్లో మిగతా మొన్న బ్రిజేష్ కుమార్ చాలా ఈజీగా క్లియర్గా అర్థమవుతుంది. ఆయన ఏం చెప్పిండంటే, నేను సర్ప్లస్ వాటర్ను ఈ 65% డిపెండబిలిటీ యావరేజ్ వాళ్ళని వచ్చే ఎక్సెస్ వాటర్ని బేసిన్లో ఉన్న ప్రాజెక్ట్ ఇవ్వాలనుకుంటున్నా, కాబట్టి మీరు మీ బేసిన్లో ఉన్న ప్రాజెక్ట్ లిస్ట్ ఇవ్వండి అని చెప్పేసి 3 రాష్ట్రాలకు లెటర్ రాస్తే మహారాష్ట్ర కర్ణాటక ఏమో బేసిన్లో ఉన్న ప్రాజెక్టు లిస్ట్ ఇచ్చి ఆ ప్రకారంగా ప్రాజెక్టు వైజ్ అలొకేషన్ అయింది. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి they have mentioned the basin donor projects, but they have argued for the non-basin projects. Simply they have mentioned, but argued for non-basin projects like Teluganga, Veligonda, Handriniva, Galir Nagari, Gani, whatnot. ఇవన్నీ ఆయన లాస్ట్ ఏం చేసినాడు, ఆయన తలకాయని తిన్న కాడికి అయిపోయింది. నాకు అర్థం కాక ఏమంటాడంటే ఆయన, మీరు ఇప్పటికే మెన్షన్ మీరు ఇప్పటికే 52% అవుట్ ఆఫ్ బేసిన్ వాడుతున్నారు. మీరు ఇంకా తెలుగంగకు అన్నిటికీ అడుగుతుంటే ఇంకా అవుట్ ఆఫ్ బేసిన్ వాటర్ ఇంకా పెరుగుతుంది. కానీ ఆ ఏరియాలో ఈ వాటర్ ఇవ్వకపోతే అదంతా ఎడార్ అవుతుందని చెప్తూ వెహిమెంట్లీ ఆర్గ్యూడ్ అని చెప్పి మీకు 25 కేసులు ఇస్తున్నాయని చెప్పి ఇచ్చేసి ఏమంటో చూడు అందరికి చెప్పి బయట అదే ఎప్పుడు తెలవడ్డట్టు బ్రిజేష్ కూడా మిగతా రాష్ట్రాలకేమో బేసిన్లో ఉన్న వాటి గురించి ఇస్తూ మన దగ్గరికి వచ్చేటప్పటికేమో నాన్ బేసిన్ దానికి ఇచ్చింది. ఇది అన్యాయమే కదా. మరి ఆయన యొక్క ఫిలాసఫీకే అది కాంట్రవర్సీ. అసలు ఆయన ఎస్ఎల్బిసి తెలుగుగా 2 కూడా ఒకటేసారి ప్రారంభమైనటువంటి ప్రాజెక్ట్ 83లో. మరి ఎస్ఎల్బిసికి ఒక్క టీఎంసీ కేటాయించకుండా తెలుగంగకు 25 టీఎంసీలు ఏ విధంగా కేటాయించండి ఆయన? అసలు ఆయన ఏం చేసిండ్రు అసలు? ఎందుకంటే సీమాంధ్రులు ఏదైనా చేయగలుగుతారు కదా. బ్రిజేషన్ కూడా మరి కొనేసిరా చేసిరా అర్థం కాదు. తెలుగంగ 25 టీఎంసీల మనకేం చేసిరంటే, ఎవరు అడిగినటువంటి జూరాలకు 9 టీఎంసీలు ఏం చేసుకోవాలండి? జూరాలకు ఆల్రెడీ ఉన్నది 9 టీఎంసీ జూరాలకు అని ఇచ్చిండు. అది ఎస్ఎల్బిసి ఇంకా దేనికని ఇవ్వలేదు, నెట్టంపాడుకో కల్వకుర్తికో ఏదైనా ఒకటి ఇవ్వలేదు. కాబట్టి మనకే ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా శాంక్టిటీ కాకుండా చూసి ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి తెలుగంగకి ఇచ్చి మళ్ళా వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తే మళ్ళీ ఏం చేశాడంటే 4 టీఎంసీలు చూడండి. ఆర్డిఎస్ వాళ్ళు కొట్లాడింది మన దాని గురించి కాదు, సీమాంధ్ర ప్రభుత్వం వాళ్ళు కొట్లాడింది మన తుంగభద్ర హై లెవెల్ కెనాలకు ఒక 10 టీఎంసీలు కావాలని కొట్లాడింది. అదేవిధంగా ఆర్డిఎస్ లెఫ్ట్ కెనాల్ మనది. ఆర్డిఎస్ దగ్గర ఒకటే కెనాల్ ఉంది, అది లెఫ్ట్కు ఉంటుంది. ఆ కెనాల్ కాకుండా ఆర్డిఎస్ రైట్ కెనాల్కు ఒక 10 టీఎంసీలు అడిగింది. వాళ్ళు ఈ విధంగా ఒక 20-25 టీఎంసీ అదనంగా అడిగితే అన్ని తీసేసి ఒక 4 టీఎంసీలు అని చెప్పేసి కర్ణాటక నుంచి తీసి ఈ ఆర్డిఎస్ రైట్ కెనాల్కి ఇచ్చారు. అంటే లేని ప్రాజెక్టు ఇప్పటి వరకు అక్కడ లేనే లేదు, ఆ ప్రపోజల్ లేదు, ఒక డ్రాయింగ్ లేదు, ఏమి లేదు. 10 టీఎంసీలు అడిగిందంటే 4 టీఎంసీలు తెచ్చుకున్నారు. ఇక్కడ ప్రాజెక్టులు ఫంక్షనల్, ఎస్ఎల్బిసి ఫంక్షనల్ సిన్స్ 2001 ఒక్క టీఎంసీ లేదు. మన ఇప్పుడు మహబూబ్ నగర్ ప్రాజెక్ట్స్ 4 ప్రాజెక్ట్స్ ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ దశకు వచ్చినాయి. అందులో ఒక్క బీమా కంటే మనమే చేసుకున్నాం ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్, కానీ అక్కడ కూడా ఒక్క టీఎంసీ కూడా కేటాయించకుండా నువ్వు మహబూబ్ నగర్ చాలా బాధపడ్డది. తెలంగాణ ఎన్ని మాటలు మాట్లాడుతుందండి. అందరూ కూడా మరి బ్రిజేష్ని ఏం చేసిండ్రు ఏం కథలో, కానీ ఆయన మటుకు తెలంగాణకు అన్యాయం చేసింది బ్రిజేష్ కుమార్. అసలు ముఖ్యంగా కనీసం ఆయన ఒక్క ప్రాజెక్ట్ కానీ కేటాయించుంటే కొంచెం సంతోషించేవాళ్ళం. తెలుగుగంగ బదులు ఎస్ఎల్బిసి కనుక 25 టీఎంసీలు ఇచ్చుంటే ఎస్ రికగ్నైజ్డ్ ది బేసిన్ ప్రాజెక్ట్స్. కాబట్టి మన ముందు ఛాలెంజెస్ అవసరాలు ఎక్కువ ఉన్నాయి. మహబూబ్ నగర్ 45 లక్షల ఎకరాల విస్తీర్ణంలో 35 లక్షల ఎకరాలు దానికి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూమి ఉన్నది. కానీ అక్కడ ఇప్పటివరకు ఎంత వాడుతుందంటే 3 లక్షలు కూడా లేదు, 3 lakhs కూడా లేదు. జూరాల నుంచి 1 లక్ష అంటారు. తర్వాత మనం అక్కడ మీడియం ప్రాజెక్ట్స్ అంటూ ఒకటి ఉన్నది, అది మేజర్ కింద మారుతుంది, మిగతా మైనర్. ఇప్పటి వరకు మహబూబ్ నగర్ వారేది 3 లక్షలు లెక్క, గవర్నమెంట్ లెక్క ప్రకారం. మరి ఇప్పుడు అక్కడ ఎంత చేయాలి? ఇంకా 32 లక్షలు. ఇప్పుడు ఉన్నటువంటి 4 ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే కూడా 7.5 లక్షలు వస్తుంది.
అంటే 7:30 ప్లస్ 3 10:30. మరి ఇంకా చాలా ఉన్నది కదా. అప్పుడు మేము ఏం చేశామంటే తెలంగాణ రిటైర్డ్ ఫోరం మహబూబ్ నగర్కి ఏదైనా చేయాలనే ఉద్దేశం మీద పాలమూరు ఎత్తిపోతల పథకం, సబ్సిక్వెంట్గా పాలమూరు రంగారెడ్డి అని చెప్పినాం. మాకు స్ఫూర్తి ఏంటంటే ఏదైతే పోతిరెడ్డి పాడు నుంచి ఇంతకుముందు సార్ చెప్పిండు తెలంగాణ ప్రాజెక్ట్స్ అన్నీ 90 డేస్కు డిజైన్ చేశారు. అంటే మనకు రిక్వైర్మెంట్ ఓ 30 TMs ఉన్నదనుకోండి మొత్తం, కాబట్టి దాన్ని 90 డేస్లో 30 TMs వచ్చేటట్టుగా చేశారు. కానీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ కూడా 30 ఉంటే 30 డేస్కి అది వచ్చేటట్టుగా డిజైన్ చేశారు. డైలీ ఒక TMs రావాలంటే దాదాపు 12,000 క్యూసెక్లతో ఉండాలి ఆ ప్రవాహం. డైలీ ఒక TMs నీళ్ళు రావాలంటే ద రేట్ ఆఫ్ డిశ్చార్జ్ షుడ్ బి అరౌండ్ 12,000 క్యూసెక్. మనకు ఈరోజు వెలిగొండ ప్రాజెక్టు మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నాను. వెలిగొండ ప్రాజెక్టు మన శ్రీశైలంకు రైట్ సైడ్ ఉంటుంది, SLBCM లెఫ్ట్ సైడ్, దాని పేరే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ వెళ్ళాలి. వెలిగొండ ప్రాజెక్టు డిజైన్ ఫర్ 45 ఫ్లడ్ డేస్. డైలీ ఒక TMC ప్రకారంగా దాదాపు 12,000 క్యూసెక్. అయితే మొదలు ఏం చేశారంటే SLBC స్టార్ట్ అయినప్పుడు అక్కడ కూడా ఒక టన్నెల్ పెట్టారు. దానికి ఓన్లీ 3,000 క్యూసెక్తోనే దానికి ఒక టన్నెల్ డిజైన్ చేశారు. మేము అనుకున్నాం అది 3,000 అంటే ఏంటి, మరి వీడు 45 ఫ్లడ్ డేస్ డిజైన్ చేసుకున్నాడు, ఒకటే టన్నెల్ పెట్టింది. SLBC 4,000 ఉన్నాయి. SLBC డిజైన్ ఫర్ 4,000 క్యూసెక్ అంటే పర్ డే 130 TMC, ఒక నెలలో 10 TMCలు వస్తాయి. అదే వెలిగొండ ప్రాజెక్టు 3,000 క్యూసెక్లకే ఉన్నాయి. నేను నాకు అర్థం కాదు ఏంది ఇట్లా పెట్టిరని. ఎగ్జాక్ట్ ఆఫ్టర్ 6 months ఇంకో టన్నెల్కు డిజైన్ వచ్చింది. 8,500 ట్విన్ టన్నెల్స్ అక్కడ. మరి మనకేమో సోయి లేదు, మనలో అరే ఇంకో టన్నెల్ కూడా కావాలి పోయి అంటే అది ఒకటి వచ్చేది ఎక్కున్నది, ఇంకోటి ఏడు వస్తుంది, మనకి ఇది కూడా పోతుంది అందరు ముందు. మరి వాడు ఇప్పుడు 45 డేస్ 45 డేస్ డిజైన్ చేసుకొని పర్ డే ఒక TMs ప్రకారంగా 54 TMCల కెపాసిటీ రిజర్వాయర్ కట్టుకుంటూ వాడాలి. మీరు అఫీషియల్ ఫిగర్ అక్కడ పోయి చూసింది లేదు, అన్ని గుట్టలన్నీ కలిపేసింది. అక్కడ పోతే మీరు ఖమ్మం ఏరియాకు పోతే ఇక్కడి నుంచి మొత్తం గుట్టలన్నింటినీ ఆ శాడిల్ పోర్షన్ అన్నింటినీ జాయిన్ చేసింది. ఎక్కడైతే గ్యాప్ ఉంటుందో అక్కడ కాంక్రీట్ వేసి డ్యామ్ కట్టి మొత్తం పోతే 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నడుస్తూనే ఉంది. అసలు ఎంత ఉందో ఏం కథనో ఎవరు చెప్పాలి. వాళ్ళు 54 గంటలు రిలీజ్ చేసి, కాబట్టి వాళ్ళ ప్రోగ్రామ్ అట్లుంటుంది. పోతిరెడ్డి పాడు ద్వారా కూడా మొదలు 45 ఫ్లడ్ వేసుకుంటే ఆల్మట్టి వలన మాకు ఫ్లడ్ డేస్ తగ్గినాయి అని చెప్పేసి మన రాజశేఖర రెడ్డి గారు మన రాజ్యానికి రాగానే వితిన్ 3 months లో కూడా మనకు జరిగిన మొత్తం డ్యామేజ్లన్నీ వితిన్ 3 months లో జరిగింది. ఆయన మేలు వచ్చిండు, సెప్టెంబర్ లోపల అవన్నీ ఆర్డర్స్ అన్ని ఇష్యూ అయిపోయినాయి. ఈపీసీ అంతా 3 months వచ్చేసి ఎవరికి ఏం తెలియదు. ఏం చెప్తే మన ఎవరు శర్మ సిఎస్కి శర్మ వచ్చి డిక్టేట్ చేసేది వాట్ ఈజ్ ఈపీసీ, ఏం పెట్టాలి, ఎస్టిమేట్ ఏం పెట్టాలి అది. కాబట్టి ఆ శ్రీశైలంలో ఉన్నటువంటి MDDL 834 నుంచి 854కు రేజ్ చేయడం, దాని తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి 11,000 క్యూసెక్లో ఉన్న డిశ్చార్జ్ ఉన్నటువంటి పోతిరెడ్డి పాడుని 40,000 చేసి ఫస్ట్గా జియో వచ్చింది. 40,000 రాగానే అందరూ మొత్తుకున్నారు అన్నట్టు మన తెలంగాణ వాళ్ళందరూ. ఏంటిది ఇది 11 నుంచి ఒక్కసారి 40,000 చేసుడేంది, అన్నీ వాగ్దానం అవి అంటే ఆయనకు CPI లీడర్ ఉండు అనంతపూర్లో రామకృష్ణ ఒకసారి అనంతపూర్కి ఇంకేదో రావాలన్నటువంటి ఏదో నేను లెటర్ అన్నాడు. లెటర్ ఇచ్చిన తర్వాత ఆ లెటర్ తీసుకొని ఆ జీవో రివైజ్ చేసి 44,000 చేసిన ఏం చేసుకుంటారా పోరా అన్నాడు. మనం మొత్తుకున్నందుకు ఇంకా 4,000 పెరిగింది. ఇంకా మనోళ్ళుగా మొత్తుకుని బంద్ చేసి, ఎందుకంటే ఇంకా పెరుగుతుందేమో. ఒకటే ఒక ఆయన మొత్తుకునేది పాపం జనార్దన్ రెడ్డి ఒక్క వాయిస్తోని అది అక్కడికి ఆగింది అనుకుంటున్నా. కానీ మన తెలంగాణ వాళ్ళకు సోయి ఏమైందో ఏం కదనో మరి వీళ్ళందరూ కూడా మరి ఆ రోజు పెరుగుతా ఉంటే ఎక్కువని మన పొన్నాల అప్పటి వరకు 4 తూములే ఉన్నాయి ఈ 11,000 పోవడానికి. తర్వాత దానికి 10 తూములు కావాలని చెప్పింది. 10 4కి ఇంకో 6 యాడ్ చేస్తే సరిపోతుంది కదా. కాదు ఇది పాతగాని ఇది అట్లే ఉంచుతాం, ఇంకో 10 తూములు కడతాం, ఇది క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేయకపోతే నేను సభాముఖంగా చెప్తున్నా,
నేను ఆంధ్రప్రదేశ్ మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా చెప్తున్నా. ఇక్కడ భాగ్యరెడ్డి సాబ్ ఉన్నారు. నేను పొన్నాల గారి విషయంలో మటుకు తెలంగాణ సమాజం ఎన్నటికీ ఆయన క్షమించదాన్ని, ఎన్నటికీ క్షమించదు. ఆయన సభాముఖంగా చెప్పిన దాన్ని ఒక్కసారి కూడా ఇది చేసిన తప్పు అని చెప్పేసి వారు ఎన్నడూ ఒప్పుకోలేదు. సార్ ఇది కాదు అని చెప్పినా కూడా లేదు నేను పని చేస్తాను. ఈరోజు ఆ 10తో పాటు 4 ఉన్నాయి. ఆ 10 వల్లనే 44,000 క్యూసెక్కులు పోయి ఉన్నది. ఈ 4 వల్లనే ఇంకొక 11 యాజ్ తీసుకుపోతుంది. అంటే మొత్తం 55,000. కానీ మాకు అక్కడ పోయితే క్షేత్రానికి పోతే వాళ్ళు ఇచ్చింది ఒక్కొక్క స్లూయిస్ నుంచి 5,000 ఉన్నది. యాక్చువల్లీ వీళ్ళు చెప్పింది 3,500 అన్నారు, కానీ వాళ్ళు ఇచ్చిన బ్రోషర్లని 5,000 అంటే 14 × 5 ఎంత నేను లెక్క ఏంటి 70,000 క్యూసెక్లు పోతరెడ్డిపాడు ద్వారా అఫీషియల్గా పోతుంది అన్నట్టు. దాన్ని కనుక లైనింగ్ చేస్తే పోతిరెడ్డిపాడు నుంచి బంకచర్ల రెగ్యులేటర్ కనుక ఆ 18 కిలోమీటర్ లైనింగ్ చేస్తే 130,000 క్యూసెక్లు పోయే అవకాశం వాళ్ళు కల్పించుకున్నారు. ఇదంతా చూసినాకనే మాకు కొంచెం తెలివి వచ్చి అది మన జూరాల నుంచి మనం ఎందుకు తీసుకోకూడదని జూరాల లిఫ్ట్ స్కీమ్ అని చెప్పి మేము ఒక రోజుకు 2 టీఎంసీలు అంటే 1 టీఎంసీ రోజు రావాలంటే 12,000 కాబట్టి 24,000 క్యూసెక్లు లిఫ్ట్ చేసే పద్ధతిలో మేము ఒక బృహత్తర మెగా ప్రాజెక్ట్ని ప్రపోజ్ చేసేసి మేము దాన్ని కూడా వాళ్ళు 2007 నుంచి పడంగా 2009 ఎన్నికలప్పుడు మేము ఇస్తున్నాము సర్వేకి ఇస్తున్నాం అని అన్నారు. తిప్పింది సర్వేకి ఇవ్వలేదు. దాని తర్వాత 5 ఏళ్ళు కష్టపడితే 2013 ఆగస్టు నాడు ఒక జీవో ఇష్యూ చేసారు. దానికి ఒక 7 కోట్లు శాంక్షన్ చేసి దీన్ని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి ఈరోజు అగైన్ మళ్ళీ 10 నెలలు అయిపోయింది. ఇంతవరకు ఎక్కడికి ఉన్నాడు అక్కడనే ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, మనకే తెలివి ఉండి తెలంగాణ సోయి ఉండి పొద్దున అది కావాలంటే 6 నెలల్లో ప్రాజెక్టుని సర్వే చేయించుకొని అడ్మినిస్ట్రేటప్పుడు తీసుకొని ఓ టెండర్ పిలిచి 50 కోట్లకు 10 కోట్లకు చేస్తే అది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అయ్యేది. మనకు ఈ బోర్డుకు